హలో అండి, నమస్తే. ఒక చిన్న వీడియో, చిన్న ఇన్ఫర్మేషన్, ఒక మోటివేషనల్ స్టోరీ అనుకోవాలి లైఫ్ అందరికీ. ఒక మిడిల్ క్లాస్ అంటే బిలో మిడిల్ క్లాస్ అందమైన అమ్మాయి స్టోరీ ఎంతోమందికి మోటివేషనల్ ఇస్తుంది. రియల్ స్టోరీ. సో స్టార్ట్ చేద్దామా? ఏం లేదు, అమ్మాయి అందరింట్లో ఎట్లయితే ఒక సాంప్రదాయమైన కుటుంబం అనేసి ఉంటుందో మిడిల్ క్లాస్లో, అలాంటి ఇంట్లో పుట్టిన ఒక అమ్మాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా చైల్డ్హుడ్లో నుంచి ఒక చైల్డ్ లేబర్ లాగా వర్క్ చేసుకుంటూ, అంటే వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళ అమ్మా నాన్న కానీ అన్నదమ్ముళ్ళ గురించి కానీ ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చే తత్వమే కానీ ఎవ్వరు కూడా ఈ అమ్మాయ ఎందుకులే అని అనుకునే ఆలోచన ఎవరికి రాదనమాట. అటువంటి అమ్మాయి స్టోరీ. ఎన్ని పొట్ట తిప్పలున్నా, ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే కనీసం తిండికి కూడా లేని సిచ్యువేషన్స్లో కూడా సొసైటీ నుంచి ఎంతో హరాస్మెంట్స్ ఫేస్ చేస్తూ, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అసలుకి ప్రాబ్లం అనేదే లేదు. ఒక చిన్న బిలో మిడిల్ క్లాస్ అన్న ఒక ఇది హ్యాపీగా జాబ్స్ చేసుకుంటూ, హ్యాపీగా చదువుకుంటూ, హ్యాపీ లైఫ్. కానీ ఫైనల్గా ఒక రోడ్ సైడ్ ఫెలో కండ్లల్లో పడ్డం అంటే రోడ్ సైడ్ ఫెలో అని కూడా అనలేము, ఒక క్రిమినల్ అని అనుకోవచ్చు. నేను ఒక్కొక్క విషయం మీకు క్లియర్గా ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటా. చాలా లైఫ్ స్టోరీ అనమాట. అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మెయిన్ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా. ఎందుకు అంటే మీ లైఫ్లో మీరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొని, మీరు హానెస్ట్గా ఉండి హ్యాపీగా ఉండేటట్టు మీరు మీ గోల్స్ని సెట్ చేసుకోవాలి. దీనికి భయపడద్దు. అందు గురించనే స్పెషల్గా మీకోసం నేను ఈ రియల్ స్టోరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎవరి హెల్ప్ అమ్మాయికి రాలేదు. బికాస్ బిలో మిడిల్ క్లాస్ కదా, ఎవరికి మనీ పెట్టలేదు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్కైనా కానీ, మహిళా సంఘాల వాళ్ళకైనా కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా సరే ఎవరికి కూడా లంచాలు ఇచ్చేంత ఇది లేదు. అసలుకి ఇవ్వాలన్న ఇష్టమే అసలుకి అమ్మాయికి నచ్చదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లంచం ఇవ్వాలన్న ఆలోచనే రాదు. సో అట్లా నిజాయితీగా ఉండే ఒక లేడీ ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ సక్సెస్ అయ్యింది, ఒక లెజెండ్ కైండ్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తుంది అనేది నేను మీకు తెలియజేస్తా. ఇది రియల్ హైదరాబాదీ బిలో మిడిల్ క్లాస్ బ్యూటిఫుల్ లేడీ స్టోరీ అండి. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. కమెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్స్ ఇవ్వండి, ఎంతోమందికి షేర్ అవుతుంది. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తుంది కదా. సో అలా ఖచ్చితంగా మీరు లైక్స్ ఇవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి. ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి ప్లీజ్. ఈ లేడీ లైఫ్ అనేది ఏదైతే ఉందో అది జస్ట్ ఫర్ సొసైటీ గురించి. నేను ఓడిపోతే సొసైటీలో ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే భయపడి ఇంత చదువుకొని వేస్ట్ అయిపోద్ది. అంటే ఎవరో చేసిన చెడుకి ఇంత పెద్ద చదువులు చదువుకొని మంచి జాబ్స్ చేసుకుంటూ మంచి ఒక లైఫ్లో ఒక మంచి గోల్తో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో సూసైడ్ చేసుకొని ఏదో చనిపోవడం వల్ల, లేదా ఏదో ఎవరెవరినో అంటే నమ్మకూడని వ్యక్తులని నమ్మి చనిపోవడం వల్ల ఎంతో అనర్థాలే కదా. లైఫ్కి మంచి జరగాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సొసైటీలో ఉండాలి. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నా.
కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. చెప్తున్నా కదా, రియల్ స్టోరీ ఆఫ్ ఏ బిలో మిడిల్ క్లాస్ లేడీ. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీ శ్రేయోభిలాషి. మీరు అస్సలకి మర్చిపోవద్దు, నేను మీ శ్రేయోభిలాషి. ప్రతి ఒక్క అన్నాదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి ఈ స్టోరీ చాలా ఒక గుండె ధైర్యాన్ని ఇస్తుంది. సరేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.